హాయ్ అండి. మేమైతే మేడారం జాతరకైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే మా హస్బెండ్, నేను, మా బావగారైతే ముందు అయితే కూర్చున్నాము. ఇదొచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ అనమాట. ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌లో మేము ముందు కూర్చున్నాము. బ్యాక్ సైడ్ అయితే నేను చూపిస్తున్నాను కదా! మా వాళ్ళంతా అందులో కూర్చున్నారు. అండ్ దాంట్లో వచ్చేసి మేక కూడా ఉందనమాట. వాళ్ళెలా ఉన్నారో తెలీదు గానీ, కంఫర్టబుల్‌గా కూర్చోవడానికి ప్లేస్ లేదని నేను ముందు కూర్చున్నాను. మధ్యలో వచ్చేసి పెట్రోల్ బంక్‌లో ఆపేసుకొని ముందే ట్యాంక్ అయితే ఫుల్ చేసుకొని వెళ్ళాము. మా వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో ఒక్కొక్కరు. మాకైతే నిద్ర అస్సలు ఆగక కళ్ళు మూసుకుపోతూ ఉన్నాయన్నమాట. అలా జర్నీ అయితే స్టార్ట్ చేసాము మేమైతే నైట్ 11:30కి. ఇక్కడైతే మేము సూర్యాపేట నుంచి వెళ్తున్నాము. దారిలో మాకైతే దండుమైసమ్మ అమ్మవారి దేవాలయం అయితే సూర్యాపేటలో చాలా ఫేమస్ కాబట్టి అక్కడ అమ్మవారి దగ్గర ఆపి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడైతే ఆపేసుకున్నాము. ఆపేసుకొని కొబ్బరికాయ కొడదామని చెప్పేసి అనుకున్నాము. ఆల్మోస్ట్ మేము దండుమైసమ్మ వారి దగ్గరికి వెళ్ళేసరికి 12 దాటిందనుకుంటాను. 12:10 అయింది. ఎవ్వరూ లేరు చీకట్లో. మాకైతే భయమేసింది. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా! రోడ్ మీద సిచ్యువేషన్స్ ఎప్పుడెలా ఉంటాయో తెలీదు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత అమ్మవారిని మీకు కూడా చూపించకుండా నేనెలా ఉంటాననుకుంటున్నారో, అందుకనే దండుమైసమ్మ అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులైతే అందరికీ ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంతకుముందయితే చిన్న టెంపుల్ ఉండేది. కానీ ఇప్పుడైతే పెద్దగా అమ్మవారి టెంపుల్ అయితే డెవలప్ చేశారు కాబట్టి ఇది కొంచెం దగ్గర తీసాము. తర్వాత మేమొచ్చేసి అయితే వెళ్తున్నాము. ఇలా చీకటి ఎవ్వరూ లేరనమాట. అంటే మనకి ములుగంటే ఆటోమేటిక్‌గా చాలా అంటే చాలా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మేమైతే ములుగులోకి ఎంటర్ అయిన తర్వాత తీశాను ఈ వీడియో అయితే. అసలు మొత్తం చీకటనమాట. ఎవ్వరు కూడా లేరు. నైట్ అంతా జర్నీ చేయాలంటే మేమైతే భయపడుకుంటూ అలాగే నిద్రపోకుండా ఉన్నాము. అండ్ ఎంతమంది ఇలా నైట్ టైంలో జర్నీ చేసి మేడారం వెళ్ళారో కామెంట్ అయితే చేసేయండి. మేడారంకి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఒక చిన్న సజెషన్ అనమాట. ఏంటంటే మేడారంకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే వాటర్ అయితే చాలా ఫుల్గా తీసుకెళ్ళండి. ఒక 2-3 క్యాన్స్ అలా తీసుకెళ్ళండి. చాలా అంటే చాలా దోపిడి ఉందన్నమాట. ఈచ్ క్యాన్ వచ్చేసి 50 రూపీస్. నేను వెళ్ళింది పొంగల్ టైంలో కాబట్టి 50 రూపీస్ తీసుకున్నారు. మనకి ఇప్పుడు జాతర టైంలో అయితే ఎక్కువ తీసుకోవచ్చు. జస్ట్ ఒక మిల్క్ ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ అంట. అండ్ మళ్ళీ అక్కడ బంగారం అంటే ఇప్పుడు మనము బంగారం కూడా కొలుస్తాం కదా! అంటే పిల్లలకి జోకిస్తాం కదా! జోకించేసి మన ఎత్తుకు తగ్గట్టుగా తీసుకుంటాం కదా! అప్పుడు వచ్చేసి ఎంత బరువు బంగారం కావాలో మనం అందాజ తీసుకొని వెళ్ళొచ్చు. బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేమైనా కొంచెం తక్కువ ఉంటే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనము వచ్చేసి తీసుకొని వెళ్ళకుండా అక్కడ చాలా కాస్ట్ అయితే పెట్టారు. ఆ కాస్ట్‌కి తగ్గట్టు అంటే మేమైతే అనుకున్నాము తీసుకురాలేదు అని చెప్పేసి. మీకు వీలున్న వాళ్ళైతే తీసుకెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా! రోడ్లయితే చాలా భయంగా వెళ్తున్నాం మేమైతే. మొత్తం చుట్టుపక్కల ఎవ్వరు లేరు. అందరూ పడుకుండిపోయారు. మరీ చాలా అంటే భయమేసింది. ఎందుకంటే ఇక్కడొచ్చేసి కొంచెం ఫారెస్ట్ ఏరియా టైప్‌లో ఉంటుంది కాబట్టి భయం అనేది ఎక్కువగా ఉంటుంది. నైట్ టైంలో జర్నీ కాబట్టి ఎవ్వరూ ఉండరు కదా అని చెప్పేసి. బట్ ఏంటంటే మాకున్న టైం అయితే జస్ట్ 1 డేనే. ఆ 1 డేలో మేము వెళ్ళి రావాలి అని చెప్పేసి వెళ్ళాము. ఎక్కడికైతే ఏంటండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామని చెప్పేసి ఒక హ్యాపీనెస్ అయితే వచ్చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఏంటంటే సిచ్యువేషన్స్ కూడా కొన్ని సహకరించవు కాబట్టి ముందే మనం అన్నీ ప్రీ ప్లాన్డ్‌గా వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే అమ్మవారి గద్దె దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకప్పుడు ఉన్న హ్యాపీనెస్ అనేది ఇప్పుడనేది కొంచెం తగ్గిందనమాట. ఎందుకు అంటే ఒకప్పుడు అమ్మవారి గద్దెల్ని చూస్తే కండ్ల నిండా సంబూరంగా ఉండేదండి. బట్ ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు కట్టారు కదా! ఆ గద్దెల్ని చూసి మైండ్ అయితే బ్లాంక్ అయిపోయిందనమాట. చూసారు కదా! ఇక్కడైతే మొత్తం మేము ఎంటర్ అయిపోయాము. మొత్తం అందరూ అంటే మేము వెళ్ళేసరికి 5 అయింది. అందరూ అయితే లేచే ఉన్నారనమాట. ఇక్కడ జాతర కాబట్టి అందరూ లేచే ఎవరి పనులు వాళ్ళైతే చేసుకుంటున్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు కట్టిన గద్దెల్ని చూస్తే అసలు
ఎలా అంటే మనకు అమ్మవారు అనే ఫీలింగ్ అనేది కూడా లేకుండా చేశారు. అంత దారుణంగా చేశారనమాట. డెవలప్మెంట్ అన్నారు. ఏం డెవలప్మెంట్ అండి? అసలు డెవలప్మెంట్ అనేది లేదు. అట్లీస్ట్ లేడీస్ వాష్‌రూమ్స్‌కెళ్ళాలన్నా కానీ చాలా అంటే చాలా దారుణంగా ఉందనమాట అక్కడ సిట్యుయేషన్ అనేది. వాష్‌రూమ్‌కి వెళ్ళడానికి లేదు. వాటర్ ఫెసిలిటీ అనేది లేదు. ఒక చిన్న బోరింగ్ పంప్ అనేది అక్కడుంది. ఆ బోరింగ్ పంప్ చుట్టూ ఎంతమంది జనాలనేది నిల్చుంటున్నారో తెలుసా? కనీసం కుకింగ్ చేసుకోవడానికి ప్లేసెస్ కానీ ఏమీ లేవు. అక్కడ మొత్తం వాష్‌రూమ్స్ వెళ్ళి, టాయిలెట్స్ వెళ్ళి చాలా దారుణంగా చేస్తున్నారు. మన టెంపుల్ దగ్గర మనం అలా గలీజ్‌గా చేసుకొని, మనం ఏం అంటే హిందూ ధర్మం ప్రకారం మనం అంత నీచంగా చేసుకొని, మనము అమ్మవారి దగ్గరికి వెళ్తే మనకెలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది? కానీ చాలా బాధ అనిపించిందండి. చుట్టుపక్కల చాలామంది ఎలా అంటే అట్లీస్ట్ కనీసం ఒక లేడీస్‌కి టాయిలెట్స్ కానీ ఏమీ లేవు. అసలు దారుణం అనిపించిందనమాట. టాయిలెట్స్ లేవు. 210,00,00,000 మరి ఎక్కడ పెట్టారో నాకైతే తెలియట్లేదు. అంత దారుణంగా ఉంది. ఏమైనా కానీ బిజినెస్. ఇప్పుడు అమ్మవారి దగ్గర మనం బెల్లం పెట్టింది ఉంటుంది కదా! ఆ బంగారాన్ని కూడా వాళ్ళు ఇంతకుముందు పంచేదనమాట వచ్చిన భక్తులకి. కానీ ఇప్పుడు అలా లేదు. మొత్తం వాళ్ళు ఒక బస్తాలో వేసుకొని మళ్ళీ రిటర్న్‌గా షాపులల్లోకి సేల్ చేస్తున్నారు. భక్తులకి ఇవ్వనప్పుడు అమ్మవారి బంగారం మీరెలా పెడతారు? చూసారు కదా! ఇంకా 1 వీకే ఉంది. వన్ సైడ్ పెయింటింగ్ అనేది కంప్లీట్ అయింది. వన్ సైడ్ పెయింటింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడే అమ్మవారి మేడారం జాతరకి ఎంటర్ అయ్యామనమాట. ఇక్కడొచ్చేసి జంపన్న వాగు. ఈ జంపన్న వాగులో అసలు వాటర్ లేవండి. ఇక్కడ కూడా ఒక దోపకం అనేది ఉంది. మనము చిన్న బకెట్ ఉంటుంది కదా! ఆల్మోస్ట్ 5 లీటర్స్ కూడా ఉండదు. 5 లీటర్స్ బకెట్. ఎంత చెప్పనా అండి? 50 రూపీస్ అంట వేడి నీళ్ళు. అవి కూడా ఓవర్ హీట్ ఉన్నాయంటే లేదు. నార్మల్ హీట్. అలా అనమాట. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళైతే ఒక పిల్లలకైతే సరిపోతుంది. మేము వెళ్ళిన తర్వాత వాటర్ అనేది హీట్ చేశారు. ఇది జంపన్న వాగనమాట. చూసారు కదా! అసలు వాటర్ అనేవి చుక్క కూడా లేవు. మరి జాతరకి పనులనేది అయిపోవాలి. బట్ కొంచెం కూడా పనులైతే అక్కడ ఏమీ అవ్వలేదు. చెప్పాను కదా! వాష్‌రూమ్ ఫెసిలిటీస్ లేవు. వాటర్ లేవు. అండ్ అక్కడొచ్చేసి అమ్మవారి గద్దెని కూడా ఎలా అంటే మనం వెతుక్కోవాల్సి వస్తుందనమాట. అమ్మవారు ఎక్కడున్నారా అని చెప్పేసి. అలా ఉంది దారుణంగా. కానీ అమ్మవారు పూర్వ వైభోగం రావాలి అనంటే ఇంకా టైం పడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ పూర్తిగా గద్దెల్ని మొత్తం బండరాళ్ళతోటి చేసి డిజైన్ చేసి పెట్టారు. అలా అస్సలు బాలేదండి. ఒకప్పుడు మన అమ్మవారి గద్దె అంటే చాలా పవిత్రంగా ఉండేది. ఒక హైట్‌లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ హైట్ అనేది లేదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళామని చెప్పేసి రావాల్సిందే. కానీ ఈ డెవలప్మెంట్ అనేది మీకెలా ఉందో తెలీదు. కానీ నాకైతే అసలు అమ్మవారిని చూస్తున్నట్లుగా అనిపించలేదనమాట. ఏంటి ఇదంతా ఇలా చేశారని చెప్పేసి ఒక బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆలోచించండి, అమ్మవారి టెంపుల్‌ని మనం చేసుకోవాలంటే ఒక విధంగా ఎలా చేయాలి? మన టెంపుల్స్ ఎలా ఉంటున్నాయి? ఎలా అభివృద్ధి చేయాలి? ఎగ్జాంపుల్ యాదగిరిగుట్ట కానీ ఇలా మన కేసీఆర్ గారు చాలా డెవలప్మెంట్ అనేది చేశారు. ఎలా మన హిందూ సంప్రదాయం ప్రకారం ఇలా చేయాలని. కానీ గిరిజన సంప్రదాయం ప్రకారం వాళ్ళు కూడా కనీసం ఏ ఫెసిలిటీస్ అయినా కానీ ఏదైనా కానీ చేయాలి కదా! అక్కడ ఏమీ లేదనమాట. అస్సలు ఇక్కడ చూడండి, ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్ అయితే చాలా ఇచ్చారు. కానీ ఈ పార్కింగ్ ప్లేసెస్ నుంచి కూడా మనం వెళ్ళాలంటే కూడా ఇబ్బందవుతుంది. రూమ్స్ ఫెసిలిటీ అన్నారు. బట్ ఇవన్నీ డేరాలు కట్టేసి రూమ్స్ అన్నారు. ఆ రూమ్స్‌లలో కూడా కనీసం అట్‌లీస్ట్ తాగడానికి కూడా వాటర్ అనేవి లేవు. అన్నీ కొనుక్కొచ్చుకోవాల్సిందే. ఇక్కడైతే మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూసుకున్నాము. పార్కింగ్ అనేది కూడా ఎలా అంటే ఒక వేలో ఉండాలి. ఇక్కడ ఎలా పడితే అలా పార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నారు. పోలీసులున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వేస్ట్ అనిపించింది నాకైతే అక్కడ. అంటే ఫెసిలిటీస్ అనేవి కరెక్ట్‌గా లేవు. ఇక్కడ చూసారు కదా! వాటర్ అనేది ఇక్కడ వదిలారు. 5:30కి అలా వదిలారనమాట. మేమైతే ఆ టైంకి స్నానం చేసాము. రష్ అయితే చాలా రష్ ఉందండి. చూసుకొని వెళ్ళాల్సింది. మేమైతే పొంగల్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇంకా కొంచెం రష్ ఉందనుకోవచ్చు. మేము వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేనే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. అంత రష్ ఉంది. మనం వెళ్ళేది అక్కడ ఫెసిలిటీస్ గురించి కాదు, దాని గురించి కాదు. కేవలం మన అమ్మవారి గురించి మనం వెళ్ళి మన
టెంపుల్స్ని మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి వెళ్ళాలి. అండ్ మనం అమ్మవారిని నమ్మాము కదా, ఆ నమ్మకాన్ని మనకు అమ్మవారు ఎప్పుడూ ఇస్తుంది. అమ్మవారు మనం కోరిన కోరికలను కూడా తీరుస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచో అండి, చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి చాలా రిస్క్ అనేది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకున్నాను. రోడ్లు కాలేదు, అక్కడ ఏది కరెక్ట్గా చేయలేదు. ముందే ఇవన్నీ చేస్తే బాగుండు. బట్ ఇక్కడైతే చూడండి కొంచెం బాగుంది అనిపించింది అనమాట. రోడ్లో కూడా కొంచెం మిడిల్లో కొంచెం దగ్గర బాగుంది, కొంచెం దగ్గర ఇంకా అసలు వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు అనిపించింది. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇలా చూసారు కదా, ఎంత చిన్న పిల్లల్ని వేసుకొని వస్తున్నారో. మేము కూడా 3 months బేబీని వేసుకొని తీసుకెళ్ళాము. అక్కడ ఫెసిలిటీస్ అనేవి ఇలా ఉన్నాయి కాబట్టి మీకు ముందుగా చెప్తున్నాను. బట్ ఇక్కడ టిఫిన్స్ ఈచ్ ప్లేట్ వచ్చేసి 50 రూపీస్, టీ వచ్చేసి 15 రూపీస్ అలా ఉన్నాయి. మనకేంటంటే సంపాదించుకోవాలి, కానీ మినిమం ఎలా అంటే అందరం వెళ్ళే వాళ్ళం మిడిల్ క్లాస్. సో మనం రిచ్ లైఫ్ అనేది అనుభవించే వాళ్ళం కాదు. రిచ్ లైఫ్ తోటి మనం వచ్చి ఇక్కడ బతికినం అనేది కాదు. ఇక్కడైతే మేమైతే కూర్చొని మా బాబుకి నిలువెత్తు బంగారం అయితే అమ్మవారికి ఇద్దామని చెప్పేసి చిన్నప్పుడు మొక్కామన్నమాట. ఆ మొక్క అయితే ఇప్పుడు తీర్చుకున్నాము. ఇక్కడ బంగారం చూసారు కదా, బంగారం అనేది ఈ విధంగా త్రాచులో వేసి తూస్తారు. తూచిన తర్వాత పెద్ద గడ్డ ఏదైతే ఉందో కింద పెద్ద బంగారం ముద్ద, ఆ ముద్ద అయితే మనం ఉంచుకోవాలంట. మిగిలినవి వచ్చేసి సమ్మక్కకి సారక్కకి సమర్పించి ఇంకొక బంగారం ముద్ద మనం తీసుకొచ్చుకోవాలి. ఇలా అనమాట. ఇలా అయితే మాదైతే అయిందనమాట. మేమైతే అక్కడ ఒక యాట ఇచ్చేసాము. యాటల్ని కూడా అమ్మవారి దగ్గర కోయడానికి లేదు, బయటికి అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మొత్తం గద్దె. ఇంతకు ముందుకు ఇలా సీకులతోటి ఉండేది, బట్ ఇప్పుడు అలా అయిపోయింది. ఫైనల్గా యాట కట్ చేసాము, కర్రీ కూడా వండేసాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. మీకు ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ అయితే చేసేయండి. మేడారం జాతరకి జాగ్రత్తగా వెళ్ళి రండి. థ్యాంక్ యూ.